విజయ్ సిటీలో తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2025 అట్టహాసంగా జరుగుతోంది. ఈ సందర్భంగా నేడు సమ్మిట్ లో మంత్రి పొన్నం ప్రభాకర్, విజయ్ ఇంటర్నేషనల్ హెల్త్ ఎండీ అనంత శేఖర్, బ్యాడ్మింటన్ ప్లేయర్స్ పివి సింధు, గుత్తా జ్వాల, క్రికెట్ అంబటి రాయుడు పాల్గొన్నారు. ఈ సమ్మిట్ తో రాష్ట్ర ప్రభుత్వం పెట్టుబడులను ఆకర్షిస్తూ మంచి లక్ష్యంతో ముందుకు వెళ్తుందంటున్న ప్రముఖులతో మా ప్రతినిధి అజయ్ ఫేస్ టు ఫేస్. మనం గ్లోబల్ సమ్మిట్ వద్ద ఉన్నాం. ఈరోజు రెండో రోజు కార్యక్రమం కూడా ప్రారంభమైంది. అయితే ఈ స్టాల్స్ ఇక్కడ ఏదైతే ఏర్పాటు చేశారో అక్కడ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆల్రెడీ పరిశీలిస్తున్న స్టాల్స్ అన్నింటినీ కూడా స్టూడెంట్స్ ఇన్వైట్ చేసినటువంటి ఆ సైకిల్ని కావచ్చు, ఇన్నోవేషన్ ఆఫ్ అగ్రికల్చర్ కూడా చూశారు. సో మనం పొన్నం ప్రభాకర్తో మాట్లాడించే ప్రయత్నం చేస్తాం. చెప్పండి, ఎలా ఉంది ఈ గ్లోబల్ సమ్మిట్, ఈ స్టాల్స్ పైన మీ అభిప్రాయం? ఇది వెల్ఫేర్ స్టాలు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విభాగాలకు సంబంధించి ఇన్నోవేషన్స్ కానీ, లేకపోతే వాళ్ళు ఫైన్ ఆర్ట్స్కి సంబంధించి కానీ, లేకపోతే కుల వృత్తుల ద్వారా తయారైనటువంటి అంశాలకు సంబంధించి అన్నీ కూడా ఇక్కడ ఎగ్జిక్యూట్ చేయడం జరిగింది. వెల్ఫేర్ డిపార్ట్మెంట్ అన్నీ కలిపి ఇది బాగా అంటే ప్రోత్సాహం ఇచ్చే విధంగా సంక్షేమం ఎప్పుడైనా అభివృద్ధి, ఇంక్లూజివ్ గ్రోత్ అన్నీ ఉంటేనే అది అభివృద్ధి అంటారు. కాబట్టి వెల్ఫేర్ కూడా ఒక మేజర్ పార్ట్, మేజర్ పాపులేషన్. దానికి సంబంధించి ఎడ్యుకేషన్ సిస్టమ్ మీద కావచ్చు, స్కిల్ డెవలప్మెంట్ మీద కావచ్చు, ఎంప్లాయ్మెంట్ కావచ్చు, వాటన్నిటికీ సంబంధించి ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్లో తీసుకొని పోతాం. గ్లోబల్ సమ్మిట్లో రవాణా శాఖ తరఫు నుంచి కొత్తగా ఏ కంపెనీస్ వస్తున్నాయి, ఎలాంటి కార్యాచరణ ముందుకు పోతుంది? రవాణా శాఖ తరఫున 2047కు సంబంధించి పొల్యూషన్ లేకుండా ప్రజా రవాణా వ్యవస్థను రాష్ట్ర వ్యాప్తంగా గ్రామానికి తీసుకుపోవడానికి సంబంధించినటువంటి నిన్న చర్చ జరిగింది. 2047కు ఒక ప్రణాళికను ప్లాన్ చేసుకుంటా ఉన్నాం. మీరు గ్లోబల్ సమ్మిట్ అంటే హరీష్ రావు ఏమో ఇది గ్లోబల్ సమ్మిట్ అంటున్నారు. వాళ్ళు ఏదో ఒకటి అనకపోతే మీరు వారి పేరు తరుగుతారు కదా, రాజకీయాలు నడుస్తూ ఉంటుంది. కానీ సోనియా గాంధీ పుట్టినరోజు కదా, తెలంగాణ తల్లిగా ఆమె మనం కలెక్టర్ల దగ్గర చాలా ఏర్పాటు చేసుకున్నాం. సో ఎలా చూస్తారు? సోనియా గాంధీ గారికి జన్మదిన శుభాకాంక్షలు. డిసెంబర్ 9, 2009 నాడు తెలంగాణ ప్రకటింపబడ్డ రోజు తెలంగాణ సోనియా గాంధీ గారి జన్మదినం. ఈరోజు 2023 డిసెంబర్ 9 నాడు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం స్టార్ట్ అయిన రోజు. 251 కోట్ల మంది 8,000 విలువ గల ప్రయాణాన్ని ఉచితంగా పొందినారు. ఇవన్నీ కూడా మహిళలకు తెలంగాణ ప్రభుత్వం సోనియా గాంధీ జన్మదినంగా ఇచ్చినటువంటి కానుక. తెలంగాణ ఉన్నంతసేపు సోనియా గాంధీ గారి పేరు జ్ఞాపకం ఉంటుంది. తెలంగాణ తల్లిగా ఆమెను గౌరవిస్తారు. చూస్తారు కదా, ఏదైతే గ్లోబల్ సమ్మిట్ ఏదైతే కొనసాగుతుంది, ఇక్కడ పూర్తి స్థాయిలో కూడా స్టాల్స్ అన్నిటి కూడా పొన్నం ప్రభాకర్ పరిశీలిస్తున్నారు. సో ఖచ్చితంగా గ్లోబల్ సమ్మిట్ అనేది పెద్ద ఎత్తున జరుగుతుంది. సో ఇండస్ట్రీకి సంబంధించి పెద్ద ఎత్తున కూడా పెట్టుబడులు వచ్చే అవకాశం ఉందని మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్తున్నారు. ప్రస్తుతం మనం గ్లోబల్ సమ్మిట్లో ఉన్నాం. సో మనతో పాటు విజయ్ ఇంటర్నేషనల్ హెల్త్ ఎండీ అనంత శేఖర్ ఉన్నారు. సో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సో టెల్ మీ హౌ అబౌట్ ది సమ్మిట్ ఈస్ గోయింగ్. This global summit has been very important for us to come and visit Telangana, but also to understand the infrastructure that is available here and partner with the Telangana government to bring genomic medicine and advanced gene therapies to common people everywhere. So are you going to invest anything in Telangana right now? Yeah, we are actually planning to do a large program called GainMed, which is a genetic medicine medical practice platform, and we're going to partner hopefully with the Telangana Health Ministry to create that access of genetic medicines to everybody here in the state. So already you got MOU with Telangana government or going to do? We're going to sign an MOU with the Chief Minister today. So how much worth it is? It'll probably be about 2,500 crores. So do you feel that it is a safe place of future city? Your investment is safe in this Hyderabad? Well, I think, there's a good potential here. There's already a 25-year track record, and that will also help us to build something for the future. So, and the government's very cooperative, so it's a very nice place to Already do. Telangana have a city, Hyderabad. Yes. But the city is expanding as a future city. Right. Do you think the future city's expansion is going to develop the business also? Yes, the future city will be critical for developing the business, because I think what they have now is very good for current medicines. But what we need for 2047, you have to build everything very new, because the technology will be changing. Artificial intelligence will completely transform everything. So this new future city would be a very good opportunity to build something new. Thank you and all the best, sir. Yes, thank you. Indian cricketer అంబటి రాయుడు గారు ఉన్నారు, మాట్లాడుతున్నాం. సార్, ఎలా అనిపిస్తుంది గ్లోబల్ సమ్మిట్ చూస్తే? అంటే ఫెంటాస్టిక్ ఉందండి. ఎందుకంటే చాలా మంచి విజన్తో ముందుకెళ్తున్నారు తెలంగాణ గవర్నమెంట్. ఇంకా నాకు తెలిసి ముందు స్పోర్ట్స్ కూడా ఇక్కడ మంచి యూనివర్సిటీ అకాడమీ మార్పు వస్తుందని మీరు అనుకుంటున్నారా?
డెఫినెట్గా మార్పు అయితే వస్తుందండి. స్పెషల్లీ గ్రాస్ రూట్స్ లెవెల్లో ఎవరైతే స్పెషల్లీ బీద వాళ్ళు ఉన్నారో, అథ్లీట్స్ ఉన్నారో వాళ్ళ కోసం వరల్డ్ క్లాస్ ఫెసిలిటీస్ తయారు చేస్తారని నేనైతే ఆశిస్తున్నాను. సో నా మెయిన్ పార్టిసిపేషన్ కూడా అదే రీజన్. ఎందుకంటే ఎవ్రీ క్లాస్ ఆఫ్ ద సొసైటీ కూడా మనం స్పోర్ట్స్ ఆడేటట్టు ఉండాలి. మీరు అనేక ఇబ్బందులు పడ్డారు, అనేక ఇబ్బందులు ఎదుర్కొని ఇంత దూరం వచ్చారు కదా, ప్రస్తుతం అట్లాంటి ఇబ్బందులు ఎదుర్కొని చాలా మంది విలేజ్ లెవెల్లో ఉన్నారు, వాళ్ళని ప్రోత్సహించడానికి సరిపోతుంది. డెఫినెట్గా మెయిన్ ఏం అది ఉండాలండి. ఎందుకంటే ఒక్కసారి ఒక అథ్లీట్ కానీ ఒక స్పోర్ట్స్ మ్యాన్ కానీ ఒక మంచి లెవెల్కి వెళ్తే దాని తర్వాత మంచి కోచెస్ ఆల్రెడీ ఉంటారు. కాకపోతే గ్రాస్ రూట్ లెవెల్లో ఎప్పుడైతే మొదలు పెడుతున్నారో ఆ టైంలో ఎవరికైతే మంచి కోచింగ్ కావాలో, సపోర్ట్ కావాలో అది గవర్నమెంట్ ప్రొవైడ్ చేయాలి. పాలసీస్ ప్రకారం కూడా మెయిన్ బీద వాళ్ళకి విలేజ్ లెవెల్లో, గ్రామ లెవెల్లో, మండల్ లెవెల్లో, డిస్ట్రిక్ట్ లెవెల్లో మంచి కోచింగ్ ఉండాలి, మంచి ఫెసిలిటీస్ ఉండాలి. అక్కడి నుంచి మనకి గ్రేట్ టాలెంట్ అనేది ఒలింపిక్ మెడల్స్ కానీ వరల్డ్ కప్ ట్రోఫీస్ కానీ అక్కడి నుంచే మనకు వస్తాయి. డెఫినెట్గా డిఫరెన్స్ అన్నది వస్తుందండి. మనకి ఇప్పుడు సీఎం గారు ఆల్రెడీ స్పోర్ట్స్ హబ్ అన్నది చెప్పడం జరిగింది అండ్ ఆఫ్ కోర్స్ వెరీ గ్రేట్ఫుల్ అండ్ ఇంకా ఎంతోమంది అథ్లీట్స్ పైకి రావాలని నేను కోరుకుంటున్నాను. తప్పకుండా మా వ్యూస్ అన్నవి మేము ఇచ్చాము. మీరు ఒక సమిట్లో ప్యానెల్లో చూశారు, చాలా చాలా గ్రేట్ అథ్లీట్స్, గ్రేట్ ఎక్స్ ప్లేయర్స్ కూడా ఉండడం జరిగింది. సో మా వ్యూస్ అన్నది మేము ఇచ్చాము. సో తప్పకుండా చాలా చేంజెస్ ఉంటాయని నేను కోరుకుంటున్నాను. అంటే కోచెస్ విషయంలో అంటే మంచి నాలెడ్జ్ ఉండి ఎవ్రీ అథ్లీట్ నీడ్స్ టు గెట్ అ గుడ్ ఇంపార్టెన్స్ అన్నది చెప్పడం జరిగిందండి. సో ఐ మీన్ ఎంతో మంది అథ్లీట్స్ ఉన్నారు. సో యూనో ఎంతో మంది స్టేడియంస్ కూడా ఉన్నాయి. ఇట్స్ జస్ట్ దట్ యూ నీడ్ టు గెట్ ద రైట్ గైడెన్స్ ఫ్రమ్ డిఫరెంట్ కోచెస్. జ్వాలా గుప్తా గారు ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేస్తాం. చెప్పండి, అంటే అన్ని మాట్లాడారు కానీ ముఖ్యంగా మహిళలకు సంబంధించిన అంశం చూసుకుంటే మనం చాలామంది విలేజ్లో నుంచి కూడా ప్లేయర్స్ ఉన్నారు, కానీ అలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయడానికి ఇంకా ఏం చేయాలంటారు? అదే చెప్పాను కదండి నా ఆన్సర్లో కూడా, మనం కోచెస్ని మన స్పోర్ట్స్ పాలసీ కోచెస్ కోసం మనం స్పోర్ట్స్ పాలసీ కోచెస్ది వెల్ఫేర్ అన్నీ ఇంక్లూడ్ చేస్తే ప్లేయర్స్ ఆటోమేటిక్లీ వస్తారు. మహిళ కానివ్వండి, అబ్బాయిలు కూడా కానివ్వండి. ఐ థింక్ మనం కోచెస్ కోసం ఎక్కువ చేయాలి, ఇంకా ఎక్కువ చేయాలి అనేది. గ్లోబల్ సమ్మిట్ ఏమైనా స్పోర్ట్స్ దానికి ఉపయోగపడుతుంది అనుకుంటున్నారా? గ్రౌండ్స్ కానీ అవి కానీ అన్నీ వస్తాయి ఖచ్చితంగా ఈ గ్లోబల్ సమ్మిట్ ద్వారా అని అనుకుంటున్నారు? అంటే ఐ హోప్ దట్ నా సజెషన్ సీరియస్ తీసుకుంటే ఐఎమ్ షూర్ ఇట్ విల్ బీ డూయింగ్ వెల్ అండి. అఫ్ కోర్స్ చాలామంది చాలా కార్పొరేట్ కూడా వచ్చారు. సో ఇట్స్ అ మెసేజ్ టు ఆల్ ఆఫ్ దెమ్ ఆల్సో దట్ దే షుడ్ ఎంకరేజ్ అండ్ సపోర్ట్ కోచెస్ యాజ్ వెల్. ఎప్పుడు ఒక ప్లేయర్ మీదే కాకుండా ఐ థింక్ కోచెస్ని కూడా మనం ముందుకు తీసుకెళ్తే ఇంకా ప్లేయర్స్కి ఉపయోగం ఉంటుంది. కోచెస్ ఉన్నప్పటికీ కూడా మహిళలు కొంత కింది స్థాయిలో వాళ్ళ రిలేటివ్స్ నుంచి, ఫ్యామిలీస్ నుంచి ఇబ్బంది ఎదుర్కొంటారు. సో అలాంటి పేరెంట్స్ కానీ వాళ్ళ సొసైటీకి ఏం చెప్తారు? వాళ్ళని ఒక మహిళా టీచరే కదా స్కూల్కి తీసుకొచ్చేది. సో అలా కోచ్ ఇంకా టీచర్లో ఏం డిఫరెన్స్ లేదు. ఒక స్కూల్లో టీచర్, మాకు టీచర్ ఆర్ఎఫ్ సార్. సో అలాగే మా పేరెంట్స్ని సెక్యూరిటీ ఎవరు ఇచ్చేది? గవర్నమెంట్ సెక్యూరిటీ. అంటే గవర్నమెంట్ తరఫున కోచ్ ఇస్ అ రిప్రజెంటేటివ్. సో కోచ్ని మనం ఎక్కువ సపోర్ట్ సెక్యూరిటీ ఇస్తే దట్ కోచ్ విల్ గో అండ్ ఏమంటారు పేరెంట్స్తో మాట్లాడాలన్నా వాళ్ళని సెక్యూరిటీ ఇవ్వగలుగుతారు. పేరెంట్స్ని సెక్యూరిటీ ఇవ్వాలంటే వీ హ్యావ్ టు టేక్ ఫ్రమ్ కింద నుంచి. ఒక మ్యాథ్స్ టీచర్ బాగుంటేనే మ్యాథ్స్ బాగా నేర్చుకోవచ్చు కదా, అంతే సేమ్. ఏదైతే కోచెస్ బాగుంటే ఖచ్చితంగా పిల్లలు కూడా ఖచ్చితంగా పెద్ద ఎత్తున వెళ్తారు. సో కేవలం ఆడే స్టూడెంట్స్ మీదే కాదు, కోచెస్ మీద కూడా దృష్టి పెట్టాలి. సో అదే సమస్య ప్రధానంగా నేను లేవనెత్తాను. సో ఖచ్చితంగా మార్పు వస్తుందని చెప్పి నేను భావిస్తున్నట్టు కూడా ఏదైతే మనతో పాటు గుప్తా గారు చెప్పారు. కెమెరామెన్ భానుతో అజీం, ప్రైమ్ 9 గ్లోబల్.